గత 200 సంవత్సరాల్లో ఈ సంవత్సరం అంట లోయెస్ట్ బర్త్ రేట్. ఫ్రెండ్స్, ఇండియాని పాకిస్తాన్ని కలిపేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఏమంటారు మీరు? పప్పులోకి చికెన్ వేసుకొని తింటాం, మామూలుగా ఉండదు మాత్రం. దీన్ని చికెన్ దాల్చా అంటారు అన్నమాట. ప్రణేష్ నాతో పాటు లెగ్ ఎక్సర్సైజ్ చేశాడు, లెగ్ పోయింది. గుడ్ మార్నింగ్ అండ్ సంగతులు. ఈరోజు ఆదివారం, November 2nd. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ ఇయర్ అంట పోలాండ్లో ద హైయెస్ట్ వింటర్ చూడొచ్చు అంట. ఆల్రెడీ స్టార్ట్ అయింది మాకు మోత. జస్ట్ గోస్ట్ గార్డ్తో చిన్న వాక్ అంతే, చలి మామూలుగా లేదు. చూడండి, ఇప్పుడు ఈ కర్ర కోసం పరిగెడతాడు గోస్ట్. మనం రోజు వాకింగ్కి వచ్చే రూట్ చలి దెబ్బకి విలవెల్లాడిపోతుంది, ఎండిపోయి ఆకులన్నీ కింద రాలిపోయినాయి. అప్పుడే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి రోజుకి ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ పోలాండ్ మాట్లాడుకుందాం. ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, గత 200 సంవత్సరాల్లో ఈ సంవత్సరం అంటే లోయెస్ట్ బర్త్ రేట్ ఇన్ పోలాండ్. ఎమ్మడనే గవర్నమెంట్ రంగంలో దిగింది. 2 పిల్లలుంటే నో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పింది. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అయిద్దో అది. ఓకే, కుక్కగాడితో వాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాం అనమాట. త్వరగా జిమ్ కంప్లీట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొద్దున్నే వచ్చాము, లైట్లు కూడా వేయలేదు వీళ్ళు. పొద్దునేం కాదులే, అంటే హాలిడే తర్వాత కదా, ఇంకా లైట్లు వేయలేదు. జిమ్కి వెళ్తాం. ఈ ఒక్క ప్లేస్లో వేసాడు జిమ్, అటు సైడ్ జిమ్ ముందు వేసాడు, అంతే. ఆడ వేయలేదు. ఈ జిమ్ ఎందుకు ఇష్టం తెలుసా? విఐపి పార్కింగ్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట నాకు. డైరెక్ట్ ఎంట్రన్స్ అనమాట జిమ్కి, అంటే షాపింగ్ మాల్కి. ఓపెన్ అదే జిమ్. చలికి ఇంతకంటే కన్వీనియన్స్గా ఎంత పెద్ద జిమ్ ఏడ దొరకదు. పోలాండ్లో దగ్గరగా 1000 జిమ్ముల దాకా వెళ్ళచ్చు. అయినా మోస్ట్లీ నేను వచ్చేది ఈ జిమ్కి. భరత్, సైక్లింగ్ ఎక్కడెక్కడ సైక్లింగ్ ఉంది? బట్టులో సైకిల్ వేసుకొని నువ్వు సైక్లింగ్కి వెళ్ళి వస్తున్నావా? మంచిగా ఉంది, ఇంకేంది. 15 ఉంది ఈరోజు. నోడంట బట్టులో సైకిల్ వేసుకొని అలా తిరిగేసి వచ్చాడంట. మనం నమ్మాలంట. ఎవరితో వెళ్ళొచ్చాడో చెప్పడు, అన్న అబద్ధాలు చెప్పుకుంటూ. సర్లే, మనకెందుకు లేవాడు అటు ఎవరితో తిరిగితే అటు తిరిగితే, మనం వెళ్ళిపోయి మ్యాచ్ చూసుకుందాం. ఏంటో ఈరోజు ఇండియా 2 మ్యాచ్లు గెలిచేటట్టుంది. T20 గెలిచింది, మరి వరల్డ్ కప్ కూడా మరి శకునాలు అనుకూలంగానే ఉన్నాయి. అది క్రికెట్ మ్యాచ్ చాయ్. అబ్బా, చిన్న వర్షం. ఏం వండుకుందాం? ఏముంది, చల్లగాలిలో చికెన్ కర్రీ చేస్తాను మీకోసం. ఇంకా చికెన్ కర్రీయా లేకపోతే ఫ్రై, ఏదో ఒకటి. చికెన్ కర్రీ, రైస్, వైట్ రైస్. సర్లే. సుబ్బారెడ్డి, ఏంది రానన్నావు? వస్తున్నావు ఏంది నువ్వు? రానన్నాడు, ఎందుకు వస్తున్నావు? పాకిస్తానీ షాప్ అన్నావు కదా, ఏమైనా స్పెషాలిటీ చూపిస్తాను. కారుకి రావడానికి రెడీగా ఉన్నాం అనమాట. అయితే బద్ధకం, దాన్నే బద్ధకం అంటారు.
అది బ్రేక్ మధ్యలో వచ్చి మీట్ తీసుకుంటున్నాం, కట్ చేపిస్తున్నాం. ఇక్కడ ఈడే దిక్కు మనకు కట్ చేపిస్తాడు, మిగిలిన వాళ్ళు ఎవరెవరు మనం కట్ చేసుకోవాలి. అన్ని రకాల మీట్లు. ర్యామ్స్ ఇన్ పోలాండ్. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కత్తిలాగా ఉంటుంది, ఏ మాటగా మాట. ఇది బస్ స్టాప్, ఇంకా బస్ స్టాప్, అది ట్రామ్ స్టాప్. ఎంత అర్ధరాత్రి అయినా ఉంటాయి, ఎంత అపరాత్రి అయినా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇండియాని పాకిస్తాన్ని కలిపేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏమంటారు మీరు? మచ్చ నువ్వేమంటావు? కలపమంటావు వద్దంటావా? ఇండియాని పాకిస్తాన్ని కలపమంటావా వద్దంటావా? మాట్లాడు. ఇది ఇండియన్ మిక్చరు, ఇది పాకిస్తాన్ మిక్చరు, రెండు కలిపేశా. ఇప్పుడు మనం చేసేది బేల్పూరి అన్నమాట. బేల్పూరి వేసుకోవాలి. ఏంది ఇది? బేలా? నెక్స్ట్ సీక్రెట్ రెసిపీ అనమాట. ఇది నా సొంతది. కాపీరైట్ పడిద్ది, ఎవరన్నా కాపీ చేస్తే దీనికి. ఇంట్లో చేసి తీసుకొచ్చా ఫ్రెండ్స్ ఇది. అది మొత్తం ఇందులో వేసేసుకొని తగ్గిల కొడితే బేల్పూరి రెడీ అనమాట. ఏం చేస్తాం, యూరప్కి వస్తే ఇట్టండి బతుకులు. ఇప్పుడు డబ్బా మూసేయండి. అంతే, బేల్పూరి రెడీ. రెడీ. అమేజింగ్, జింగ్ జింగ్, మ్యాజిక్. చూద్దాం ఇప్పుడు. వీడు నూనెకి ఎంత దెంగి వెళ్ళిపోయాడు వీడు. చాలా బాగుంది. అంటే తప్పదు కదా, మనకి దొరికిన దాంట్లో ఇది బెటర్ అంతే. ఓకే, మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్స్. కప్పు గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మన కడప అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి. చికెన్ కర్రీ ప్రాసెస్. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి నీట్గా. 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి నిలువుగా. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఏగుతున్న ఉల్లిపాయల్లో వేసుకోండి. కొంచెం లావుగా ఉన్న టమాటాలు 2 తీసుకొని దాన్ని అడ్డంగా నిలువుగా కట్ చేసుకోండి. టమాటాలని నిలువుగా అడ్డంగా కట్ చేసుకొని ఏగుతున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లో వేసుకొని కలపండి కొద్దిసేపు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఉప్పు కొద్దిగా తింటా కాబట్టి కొంచెమే వేస్తాము. ఇప్పుడు చిటికెడి పసుపు వేసుకోండి. చిటికెడు కాదు, 1 టీ స్పూను. తగినంత కారం, మీకు ఎంత అలవాటు అయితే అంత. మేము గుంటూరు వాళ్ళం, పల్నాడు వాళ్ళం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాం కారం. ఇప్పుడు గరం మసాలా, క్యూమిన్ పౌడర్. క్యూమిన్ పౌడర్ని ఏమంటారు? అన్నీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ అన్నాడు.
ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. అన్నీ కలిపేసుకొని అందులో చికెన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఇలాగ ఉండాలన్నమాట. ఇలా పోలాండ్ అలా వచ్చినప్పుడు మేము ఇండియన్ కూరలు ఎందుకు చేసుకుంటాం తెలుసా? మేము ఉండడానికి యూరోప్లో ఉంటాం కానీ మనసంతా ఇండియాలోనే ఉంటుంది. అందుకని ఇండియా కూరలు, ఇండియా వంటలు, ఇండియా పండగలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే కూర పాడైపోవాలి కదా, అందుకని. చికెన్ కర్రీ అయిపోయింది. అది వాసన గుమ్మగుమ్మలాడుతుంది. చెప్పాల్సింది అది గుమ్మగుమ్మలాడుతుంది వాసన. టేస్ట్ చూద్దాం ఎట్టుందో. బాగానే ఉంది ఫ్రెండ్స్, మరీ అంత ఎలవగా ఏం చేయలేదు భర్తగాడు. చికెన్ ఏంటి అని అడగండి ఫ్రెండ్స్, మేమంతే టమాటా పప్పులోకి చికెన్ వేసుకొని తింటాం, మామూలుగా ఉండదు మాత్రం. దీన్ని చికెన్ దాల్చా అంటారు అన్నమాట. అది పోలాండ్ నెయ్యి ఫ్రెండ్స్, 99.8% పోలాండ్ నెయ్యి, అంటే ప్యూరిటీలో. వాడు రాశాడు, మనం చెప్తున్నాం, ఎంతవరకు నిజమో తెలియదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కన్సిస్టెన్సీలో తినాలి. రైస్ ఎంత ఉందో కూర కూడా అంతే ఉండాలి. రైస్ ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్. కలుపుకున్నాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పర్ఫెక్ట్ ఉంది టేస్ట్. నేనే, ఇంకెవరు? అది మొక్క కూడా ఉడికింది. 2 మ్యాచ్లు గెలిచాం మనం. కొంతమంది ఉంటారు ఎంకరేజ్ కూడా చేయరు. ప్రణీష్ నాతో పాటు లెగ్ ఎక్సర్సైజ్ చేశాడు, లెగ్ పోయింది పాపం. మచ్చ ఆడలేదు, కారు ఇటుంది. చూడండి ఫ్రెండ్స్, మచ్చ ఎలా ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మెట్లు. జిమ్ ఎఫెక్ట్ ఈ లెగ్. ఫైనల్గా ఇండియా మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు. మనం చూడటం అయిపోయి ఇంటికి వచ్చాం, పడుకోవాలి ఇక. సో హ్యావ్ ఎ గుడ్ నైట్ గైస్. See you on next video. Please like, share and subscribe.